శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మార్చి నెల ఫాల్గుణ మాసం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాము. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. తులారాశి వారికి బుధ, శుక్ర, శనివారాలు అద్భుతంగా కూడా కలిసి వస్తాయి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా సప్తమ స్థానంలో బృహస్పతి యోగంగా ఉన్నాడు. పంచమ స్థానంలో శనైశ్చరుడు కొంత పర్వాలేదు. 6వ స్థానంలో రాహువు ధైర్యంగా మీకు పనుల్లో ముందుకు దూసుకువెళ్ళే శక్తిని ఇస్తున్నాడు. 12వ స్థానంలో కేతువు వ్యయంలో ఉన్నాడు. విదేశీ యానాలు సిద్ధించే ఆస్కారం కూడా ఉంది. అంటే గురువు, రాహువు తులారాశి వారికి ఈ మార్చి నెల మొత్తం కూడా యోగదాయకమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. మార్చి నెల 25వ తేదీ వరకు బుధుడు, మార్చి నెల 31 వరకు కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తున్నారు. మార్చి నెల 14 వరకు రవి అర్ధశుభుడు. ఇవి గ్రహ సంచార రీత్యా గ్రహములు ఉన్నటువంటి పొజిషన్. ఇక్కడ ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది తులారాశి వారికి ఏర్పడుతోంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో అనుకున్న పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ఒక శుభవార్త మార్చి నెల 3వ వారంలో మీకు ఆనందాన్ని ఇస్తుంది. మంచి భవిష్యత్తు సాధించటానికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం అని గుర్తుపెట్టుకోండి. ప్రణాళికాబద్ధంగా సాగటం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం పొందుతారు. చేపట్టినటువంటి పనులు ముగింపు దశకు వస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి పిల్లల యొక్క శుభకార్యాలు నెరవేరుస్తారు. అలాగే ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా కూడా నిర్వహిస్తారు. మనోబలంతో విజయాలు అనేటువంటివి సాధిస్తారు. మంచి విజయాలు మీ సొంతం చేసుకుంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు మిమ్మల్ని తలుపు తట్టబోతున్నాయి. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. కుటుంబ సభ్యులకు శుభకాలం అనేటువంటిది ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. తగినంత ఆదాయం కూడా మీకు లభించబోతోంది. లక్ష్మీ కటాక్షం అనేటువంటిది మీ యొక్క మనోస్థైర్యాన్ని కూడా పెంచవచ్చు. షేర్లలో పెట్టుబడులు అనేటువంటివి లాభాన్ని ఇస్తాయి. ఆర్థికంగా నూతన ప్రయత్నములు అనేటువంటివి శక్తినిస్తాయి. వ్యాపార పరంగా కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే అధిక లాభాలు అనేటువంటివి కూడా సమకూరుతాయి. తెలివితేటలతో పెద్దల్ని కూడా మెప్పిస్తారు. బుద్ధి బలంతో ఒక పెద్ద ఆపద నుంచి కూడా మార్చి నెల 3వ వారంలో బయటపడతారు. ఆ ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు పెద్దవారి దగ్గర తీసుకోవటం అనేటువంటిది మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ జీవితం అనేటువంటిది ప్రశాంతంగా ఉంటుంది. గృహ వాతావరణం అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలము. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సంతృప్తి కాలం అనేటువంటిది ఉంటుంది. రాజకీయ నాయకులకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికల రచనలకు ఇది చాలా అనువైనటువంటి సమయము అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తులారాశి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించగలరు. మరి తులారాశి వారికి ముఖ్యంగా 4 సోమవారాల్లో శివాభిషేకం చేయించుకోవటము, ప్రతి శనివారము తైలాభిషేకం చేయించుకోవటము, శుక్రవారం నాడు స్త్రీలు కనకధార స్తోత్ర పారాయణం చెయ్యటము, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చెయ్యటము, వీలున్నప్పుడల్లా నువ్వులు దానం చెయ్యటము, గోక్షేత్రంలో గోవులకు తవుడు లాంటి పదార్థాలు పెట్టడం వల్ల కూడా యోగదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి జాతకాలు సంప్రదించాలనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. తప్పకుండా చెప్పడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.